నవరాత్రుల్లో రెండో రోజు మనం ఆరాధించేది వేదమాత జ్ఞానప్రదాత్రి అయిన శ్రీ గాయత్రీ దేవిని. ఆమె ఆవిర్భావం, మహిమలు, పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జగత్తు సృష్టి కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆయనకు అవసరమైన శక్తి, బలము మరియు జ్ఞానము పూర్తిగా లభించలేదు. ఈ లోకమంతా సృష్టించగల శక్తి ఆయనలో కలగాలంటే ఒక దివ్య శక్తి అవతరించవలసి వచ్చింది. అదే గాయత్రి అమ్మవారు జన్మ కథ. ఒకానొక సమయంలో గంగా నది తీరంలో మహా తపస్సు చేస్తున్న బ్రహ్మదేవుని యజ్ఞంలో ప్రత్యేక శక్తి కావలసి వచ్చింది. ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సరస్వతీదేవి సహకరించలేకపోయింది. అప్పుడు ఆయన గాయత్రి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయగా ఆ మంత్రశక్తి రూపమైన దివ్య రూపిణి గాయత్రీదేవి అవతరించారు. గాయత్రి అమ్మవారు విశ్వమాత, వేదమాత అని పిలువబడతారు. ఆమెను పంచముఖిగా చిత్రిస్తారు. ఈ 5 ముఖాలు 5 వేదాలను సూచిస్తాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం మరియు పరబ్రహ్మ తత్వాన్ని. ఆమె రూపం అత్యంత కాంతిమంతమైనది. ఎర్రని పద్మంపై ఆసీనురాలై పద్మ, శంఖ, చక్రం, గద, అంకుశం, మాల, కమండలము వంటి ఆయుధములను ధరించి భక్తులపై కరుణామయ దృష్టి కూర్చుతుంది. ఆమె వెనుక సూర్యకిరణాలు ప్రకాశిస్తాయి. గాయత్రి అమ్మవారి మంత్ర కథ. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నారు. అంతటా ఆ రాక్షసుడు, చతురునానా, మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, శస్త్రశాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ, 2 కాళ్ళు గల ప్రాణి చేత కానీ, 4 కాళ్ళ గల జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇమ్మని కోరాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వర గర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రరాద్రులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన గురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు. కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురాభిమానము, దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవత ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది.
అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రశాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు తుమ్మిదల వల్ల మరణించాడు. తమను కనుకరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరిచి లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. గాయత్రి అమ్మవారు అవతరించిన కారణం ఏమిటంటే బ్రహ్మదేవునికి యజ్ఞం పూర్తి చేయడానికి సృష్టి కార్యం కొనసాగించడానికి దివ్యశక్తి కావాలి. గాయత్రి దేవి అంటే జ్ఞాన రూపిణి, శక్తి రూపిణి, వేద రూపిణి. ఆమె ద్వారా మనుషులు జ్ఞానం, ధ్యానం, మోక్ష మార్గం పొందగలరు అని. మీకు గాయత్రి అమ్మవారి కథ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ నవరాత్రి సిరీస్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.